ఛానల్ కి స్వాగతం। మన రాజసుధా ఛానల్ ద్వారా మరి ప్రతిరోజు కూడా నిత్యం మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకి మరి చిన్న చిన్న పరిష్కార మార్గాలు ఎన్నో తెలుసుకుంటున్నాం। మరి ఈ రోజు తెలుసుకోబోయే పరిష్కార మార్గము రాత్రి బాగా నిద్ర పట్టాలంటే చాలా మందికి చాలా టెన్షన్స్ ఉంటూ ఉంటాయి। మరి పొద్దున నిద్ర పడుతుంది కానీ రాత్రి వచ్చేసరికి ఈ టెన్షన్స్ అన్నీ గుర్తొచ్చి నిద్ర పట్టకుండా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు। మరి ప్రశాంత నిద్ర మనకి రాత్రిపూట ఉంటేనే కదా ఆరోగ్యం చక్కగా ఉంటుంది। మరి ఉదయం లేచి చక్కగా మన పనులన్నీ మనం నెరవేర్చుకోగలుగుతాం। మరి ప్రశాంతంగా నిద్ర పట్టాలంటే ముఖ్యంగా నిద్ర పట్టని వాళ్ళకి ఈ పరిష్కార మార్గం చక్కగా మీరు పాటించండి। మరి ప్రధానంగా నిద్ర పట్టని వాళ్ళకి సమస్య ఏంటి అంటే చంద్రుడి జాతకంలో సరిగ్గా లేకపోవడం వల్ల, మరి ఈ చంద్రుడి యొక్క గోచార పరిస్థితులు సరిగ్గా లేకపోవడం వల్ల అనేక ఆలోచనలు వస్తాయి। అలాగే చాలా డిప్రెషన్లోకి మనం వెళ్ళిపోతాం। అయితే అర్ధరాత్రి పగలు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాం। అందువల్ల మైండ్ చాలా ఎలర్ట్గా ఉండి నిద్ర పట్టదు చాలా మందికి। మరి మీకు రాత్రిపూట నిద్ర పట్టకుండా 1 గంట వరకు, 2 వరకు, 3 గంటల వరకు మేల్కొనే ఉండాల్సి వస్తూ ఉంటుంది। మరి ఉదయాన్నే లేచి ఆఫీస్కో, స్కూల్కో, మరి జాబ్కో ఏదో వెళ్ళిపోవాలి, కానీ ఉదయం లేవడానికి ఇబ్బంది కలుగుతుంది। ఎందుకంటే రాత్రి పడుకునేసరికి 2-3 గంటలు అయిపోతే ఉదయం ఎలా లెగుస్తారు? మరి దీనికి చక్కటి పరిష్కారం తెలుసుకుందాం। ప్రతిరోజు కూడా మీరు నిద్రపోయే ముందు కళ్ళుప్పు తీసుకోండి। ఒక స్పూన్తో కళ్ళుప్పుని ఒక బకెట్ నీళ్ళలో వేసుకొని, గోరువెచ్చటి నీళ్ళలో వేసుకుని పడుకునే ముందు, రాత్రి పడుకునే ముందు స్నానం చేసి పడుకోండి। ఈ రకంగా పడుకోవడం వల్ల చక్కగా సుఖ నిద్ర పడుతుంది। అలాగే రాత్రి పడుకునేటప్పుడు గోరువెచ్చని పాలు కొన్ని గాజు గ్లాసులో గోరువెచ్చని పాలు తీసుకున్నట్టయితే కూడా రాత్రి చక్కగా నిద్రపోవచ్చు। అలాగే కళ్ళుప్పు ఒక పిడికెడు తీసుకొని, మరి ఎవరైనా మీ అమ్మగారి చేత కానీ, మీ భార్య గారి చేత కానీ, ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ చేత కానీ మీ తల చుట్టూ 3 సార్లు దిష్టి తీయించుకోండి। దిష్టి తీసుకొని దీన్ని ఎక్కడైనా ఎవరు తొక్కని ప్లేస్లో మీరు పడేసినట్టయితే పడేసి అప్పుడు నిద్రపోవడానికి ఉపక్రమించండి, అంటే రెడీ అవ్వండి। సో ఇలా చేసినట్టయితే చక్కటి నిద్ర పడుతుంది। ఎందుకంటే నిద్ర పట్టకపోవడానికి ఒక ప్రధాన కారణం తెలుసుకున్నాం, చంద్రగ్రహ దోషం। చంద్రగ్రహ దోషం పోవాలి అంటే మరి ఉప్పుతో దిష్టి తీసుకోవాలి, మనం స్నానం చేసే బకెట్ నీళ్ళల్లో 1 స్పూను ఉప్పు వేయాలి, అలాగే రాత్రి పడుకునేటప్పుడు గోరువెచ్చటి పాలు తీసుకోవాలి। ఈ రకంగా తీసుకున్నట్టయితే మరి మధ్యాహ్నం అన్నంలో కప్పు పెరుగును తీసుకోవాలి। ఈ రకంగా తీసుకున్నట్టయితే చంద్రబలం బాగా పెరిగి చక్కగా ప్రశాంతమైన నిద్ర పడుతుంది। అలాగే నిద్రపోవడానికి చక్కగా లైట్ మ్యూజిక్ ఒకటి పెట్టుకున్నట్టయితే చక్కగా మీరు నిద్రలోకి జారుకుంటారు। మొబైల్లో కానీ లైట్ మ్యూజిక్ పెట్టుకుంటే చాలా మంచిది। మరి పరిహారాలన్నీ కూడా మీరు పాటించండి। మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ని। మరి ఇది వరకు నేను ఎన్నో ప్రోగ్రామ్స్లో మరి 2 సంఖ్యలో పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాలు, మరి 2 సంఖ్యలో పుట్టిన వారు ఎవరిని వివాహం చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది, ఇలా మ్యారేజ్ గైడ్ అంశాలు ఎన్నో చెప్పడం జరుగుతుంది। అనేక పరిష్కార మార్గాలు కూడా చెప్తూ ఉన్నాను। ధన వృద్ధి అవడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి మరి ఎన్నో అద్భుతమైన పరిష్కార మార్గాలన్నీ కూడా మన రాజసుధా ఛానల్లో నేను చెప్తున్నాను కదా। మరి మీరు ఇవన్నీ కూడా మీ మెయిల్ ఐడికి ప్రతిరోజు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి। నా రైట్ సైడ్ ఉన్న బటన్ని, రెడ్ బటన్ని ప్రెస్ చేయండి, అక్కడ ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి। బెల్ని ప్రెస్ చేస్తే చక్కగా ఈ సలహాలన్నీ, ప్రతిరోజు నేను చెప్పే పరిష్కార మార్గాలన్నీ మరి మీ మెయిల్ ఐడికి వస్తూ ఉంటాయి। దీనికి మీకు ఎటువంటి ఖర్చు కూడా అవ్వదు। చక్కటి పరిష్కార మార్గాలు, సలహాలన్నీ కూడా మీరు పొందవచ్చు। సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్, వీక్షించండి రాజసుధా ఛానల్।